Hi guys, welcome to Shiv Sai Perseverance. I'm Praveen Kumar from Team SSP. సో మనం వచ్చేసి ఎంఎల్ ఆప్స్ అంటే ఏమని తెలుసుకుందాం ఇన్ తెలుగు రైట్. సో ఆల్ రైట్, సి మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్ అనమాట. మీరు యాక్చువల్లీ డెవాప్స్ అనే ఒక పర్టికులర్ వర్డ్ చాలా బజ్ అవుతా ఉంది ఈ మధ్య రైట్. సో ఫ్రమ్ పాస్ట్ ఇయర్స్, సో డెవాప్స్ వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ని తయారు చేసి అండ్ ఆల్సో సాఫ్ట్వేర్ని కస్టమర్ ఇచ్చే విధానం అండ్ ఆల్సో ఆఫ్టర్ డెలివరింగ్ కస్టమర్స్కి ఆ ప్రోడక్ట్ని మెయింటైన్ చేయడం మొత్తం ఆటోమేషన్ అనేది ఇవ్వగలిగింది డెవాప్స్. బట్ వాట్ ఈస్ ఎంఎల్ఆప్స్ అనేది చూస్తాం. ఆల్ రైట్, సి ఎంఎల్ఆప్స్ అంటే మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్ ఇస్ ద ప్రాక్టీస్ ఆఫ్ మేనేజింగ్ ద ఎండ్ టు ఎండ్ లైఫ్ సైకిల్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ మోడల్స్. సో వాట్ ఈస్ ఎ మోడల్? సో మిషన్ లెర్నింగ్ మోడల్ అంటే ఏంటి? సి సింప్లీ చాట్ జీపీటీ ఇస్ ఎ మోడల్. సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటాం దాన్ని. అంటే ఇట్స్ చాట్ బేస్డ్ జనరేటివ్ ఏఐ టూల్. సో మోడల్ అంటే ఏమంటే ఇట్స్ ఏ అవుట్కమ్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ ఏఐ ఫీచర్డ్. కొన్ని మోడల్స్ ఉంటాయి, డాలీ అని ఇమేజ్ జనరేషన్, మరి టెక్స్ట్ ఇస్తే ఇమేజ్ ఇస్తుంది, ఇట్ డిపెండ్స్. సో ఇవన్నిటి మోడల్స్ అంటాం. సో మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్ అంటే ఎంఎల్ఆప్స్ వచ్చేసి ఇట్స్ అ ప్రాక్టీస్ ఆఫ్ మేనేజింగ్ ఎండ్ టు ఎండ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ మిషన్ లెర్నింగ్ మోడల్ అంటున్నాం. అంటే మోడల్ అంటే ఏమని తెలుసుకున్నాం. ఫ్రమ్ డేటా డిప్లాయ్మెంట్ మానిటరింగ్ అంటే ఏమంటే ఫస్ట్ ఒక మోడల్ని తయారు చేయాలని డేటా కావాలి రైట్. డేటా నుంచి ఆ మోడల్ని తయారు చేసిన తర్వాత డిప్లాయ్ చేయాలి, దాని తర్వాత ఆ మోడల్ని మానిటర్ చేయాలి. సో ఈ ఎండ్ టు ఎండ్ ఆపరేషన్స్ కంప్లీట్గా కేర్ టేకింగ్ చేసేది ఎంఎల్ఆప్సే ఇన్ కంప్లీట్ ఆటోమేటెడ్ ఫ్యాషన్ రైట్. సో యాక్చువల్లీ ఎంఎల్ఆప్స్ వచ్చేసి కంప్లీట్లీ ఇక్కడ చూసినట్లయితే ఇట్ కంబైన్స్ ఎంఎల్ ప్లస్ డెవాప్స్ టు ఎన్షూర్ ఎంఎల్ మోడల్స్ ఆర్ రిలయబుల్, స్కేలబుల్, ఆటోమేటెడ్ అండ్ కంటిన్యూస్లీ ఇంప్రూవింగ్. సి ఎంఎల్ఆప్స్ వచ్చి అరౌండ్ డెవాప్స్ ప్రిన్సిపల్స్నే ఆల్మోస్ట్ తీసుకుంటుంది, దాన్ని బేస్ చేసుకునే ఎంఎల్ఆప్స్ రన్ అవుతుంది. అంటే ఐడియల్లీ సింపుల్గా చెప్పాలంటే ఒక ఇక్కడ చూసినట్లయితే మీరు రైట్. సో ఫస్ట్ వచ్చేసి డేటా కలెక్షన్ జరుగుతుంది, ఇది ఒక ఫేజ్ 1 రైట్. మల్టిపుల్ సోర్సెస్ నుంచి డేటా కలెక్షన్ జరుగుతుంది. దాని తర్వాత ఆ డేటా ప్రిపరేషన్ అండ్ ఫీచర్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే డేటాని ప్రిపేర్ చేసి, ఫీచర్ ఇంజనీరింగ్ ఇస్ ఆల్ అబౌట్ ఆ డేటాని క్లీన్ చేయడం, ఒక మంచి ప్రాపర్ ఫార్మేట్కి ట్రాన్స్ఫార్మ్ చేయడం, అవన్నీ జరుగుతాయి అన్నమాట. సో అవన్నీ ఇక్కడ జరుగుతాయి. దాని తర్వాత మోడల్ ట్రైనింగ్ అంటే మోడల్ని ట్రైన్ చేస్తారు. సో ఈ డేటా ఎప్పుడైతే ఇక్కడ క్లీన్ డేటా ఉందో దాన్ని ట్రైనింగ్ అనేది జరుగుతుంది ఏ మోడల్. దాని తర్వాత ఆ ట్రైన్ చేసిన మోడల్ని వ్యాలిడేట్ చేస్తారు, అంటే ఐడియల్లీ టెస్టింగ్ రైట్, వ్యాలిడేషన్ అండ్ ఎవాల్యుయేషన్ అంటే. దెన్ ఆ మోడల్ని డిప్లాయ్ చేస్తారు. డిప్లాయ్ చేసిన తర్వాత కస్టమర్స్ దాన్ని వాడచ్చు రైట్, బట్ వీ షుడ్ ఆల్సో మానిటర్ ఇట్. సో ఈ కంప్లీట్ సైకిల్ని ఆటోమేట్ చేయగలిగింది ఎంఎల్ఆప్స్. ఆల్ రైట్, దట్స్ దేర్. సో మనం ఇప్పుడు డేటా కలెక్షన్ అంటే గ్యాదర్ రా డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. అంటే మనకి కఫ్కా ఏపీఐస్, MySQL, పోస్ట్గ్రెస్, ఇట్లా ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. ఓకే, సో S3, అమెజాన్స్ S3, అజూర్ బ్లాబ్స్, ఇక్కడంతా ఎక్కడెక్కడో డేటా స్కాటర్ అయి ఉంటుంది. దాన్ని తీసుకొని డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకోవడమే డేటా కలెక్షన్ ఫేజ్. మళ్ళీ డేటా ప్రిపరేషన్ అండ్ ఫీచర్ ఇంజనీరింగ్ రైట్. క్లీన్ డేటా, హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్, మీనింగ్ఫుల్ ఫీచర్స్. సో మీనింగ్ ఆఫ్ దిస్, ఒక డేటాని తీసుకున్న తర్వాత అది రా డేటాని ఇక్కడ చెప్పుకున్నాం, ఇక్కడ కరెక్ట్, ఇక్కడ రా డేటా అన్నాం, బట్ ఇక్కడ ఏం చెప్తున్నాం, క్లీన్ డేటా అంటున్నాం. సో మీనింగ్ ఇస్ దాట్ ఇక్కడ ఆ డేటాని ఒక మిషన్కి ఇచ్చేదానికి అలాగే ఇవ్వలేం రా డేటాగా. సో వి విల్ క్లీన్ ఇట్ ఒక మంచి ఫార్మేట్లో, ఒక మీనింగ్ఫుల్ ఫార్మేట్లో ఆ డేటా ఉంటుంది, సో దట్ మిషన్ ఈజీగా గ్రాప్ చేసేదానికి. సో మనం ఇక్కడ టూల్స్ చూస్తే పండాస్, నంపై, ఈ స్కైకిట్ లెర్న్ ఇవన్నీ వాడతాం, PySpark అని ఎక్సెట్రా. ఓకే, మళ్ళీ ఇప్పుడు చూస్తే మోడల్ని ట్రైనింగ్ అనుకున్నాం మళ్ళీ రైట్. సో ట్రైన్ ML డీప్ లెర్నింగ్ మోడల్ యూజింగ్ ప్రిపేర్డ్ డేటా. ఓకే, మళ్ళీ మోడల్ ట్రైనింగ్, ట్రైన్ ML ఆర్ డీప్ లెర్నింగ్ మోడల్ యూజింగ్ ప్రిపేర్డ్ డేటా. ఈ డేటా ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మోడల్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. అగైన్ మళ్ళీ టూల్స్ చూస్తే టెన్సార్ఫ్లో,
పై, టార్చ్ ఇవన్నీ వాడతాం అనమాట మనం ఇక్కడ. మళ్ళీ మోడల్ వ్యాలిడేషన్ అండ్ ఎవాల్యుయేషన్. మోడల్ ట్రైన్ అయిపోయింది, ఇప్పుడు దాన్ని వ్యాలిడేట్ చేస్తాం. సో దట్ అక్యూరసీ, పర్ఫార్మెన్స్, క్వాలిటీ ఆఫ్ ద మోడల్ అన్నీ తెలుస్తాయి. దీనికి ఈ టూల్స్ వాడతాం మళ్ళీ, ఎంఎల్ ఫ్లో, వెయిట్స్ అండ్ బైసెస్ అని ఇవన్నీ, రైట్? సో నౌ ఆఫ్టర్ దట్ డిప్లాయింగ్, అంటే మోడల్ని ఇప్పుడు డిప్లాయ్ చేయాలి. సో దట్ ఈ పర్టికులర్ మోడల్ వచ్చేసి ఒక సర్వీస్గా పబ్లిక్కి అవైలబుల్లో ఉంటుంది. అది డాకర్ కావచ్చు, డాకర్ మీద కావచ్చు, కుబర్నెటిస్, ఫాస్ట్ ఏపీఐ, ఫ్లాస్క్, అజూర్ ఎంఎల్, AWS SageMaker, ఇది ఏదైనా వాడచ్చు మనం మోడల్ని డిప్లాయ్ చేసే దానికి. నౌ డిప్లాయ్ చేసిన మోడల్ని మానిటర్ చేయాలి, అంటే ఆల్ అబౌట్ మెయింటెనెన్స్. సో దట్ మెయింటెనెన్స్ ఎందుకు, పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేయొచ్చు, రైట్? ఏమైనా ఇష్యూస్ వస్తే మనం దాన్ని ప్రోయాక్టివ్గా దాన్ని కన్సిడర్ చేసి ఫిక్స్ చేయొచ్చు, రైట్? అండ్ ఫ్యూచర్ యూస్ కూడా యూజ్ అవుతుంది. సో ప్రొమీథియస్, గ్రఫానా, ఎంఎల్ ఫ్లో, కిబానా ఇవన్నీ ఉంటాయి అన్నమాట, ఎవిడెంట్లీ, ఎక్సెట్రా. సో ఆల్ అబౌట్ MLOps. సో మెయిన్ థింగ్ వచ్చేసి అసలు మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్ అని ఎందుకు వచ్చిందంటే, వీఆర్ కంప్లీట్లీ DevOps ఎలా అయితే ఆటోమేట్, ఇన్ఫినిటీ సింబల్ ఇది, రైట్? సో కంప్లీట్ సాఫ్ట్వేర్ని తయారు చేయడం అండ్ సాఫ్ట్వేర్ని డెలివర్ చేయడం, మెయింటైన్ చేయడం మొత్తం ఆటోమేట్ చేయగలిగిందో, MLOps కూడా ఇప్పుడు డిస్కస్ చేసిన ఫీచర్స్ ద్వారా అంతా ఐడియల్లీ MLOps కూడా ఆటోమేట్ చేయగలిగింది, రైట్? ఇక్కడ కూడా మనం ఐడియల్లీ CI/CD టూల్స్ వాడతాము. సో ఇప్పుడు మీరు చూస్తే మోడల్ రీట్రైనింగ్ అంటే ఇప్పుడు డిస్కస్ చేసిన ఫీచర్స్ అంతా ఆటోమేటెడ్ ఫ్యాషన్లో రన్ అవుతూ ఉంటాయి అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్, రైట్? సో ఇప్పుడు చూడండి, మోడల్ రీట్రైనింగ్ ఆటోమేటిక్లీ ఇంప్రూవ్ ద మోడల్ వెన్ పర్ఫార్మెన్స్ డ్రాప్స్. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక మోడల్, ఏ మోడల్ వెళ్ళిపోయింది పబ్లిక్కి, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఫీచర్లో ఏమన్నా ఇట్స్ నాట్ ఓన్లీ లైక్ పర్ఫార్మెన్స్ డ్రాప్ అయినప్పుడని కాదు, బేసిక్గా it's not only about dropping of performance, it's about improving of performance, it's about adding new features, everything. So ఇవన్నీ చేయాలంటే మనకి కంటిన్యూవల్ పైప్లైన్స్ ఉండాలి. ఆ పైప్లైన్స్ని ఫార్ యాక్చువల్లీ డిజైనింగ్, deploying and monitoring ML models, we go for MLOps అన్నమాట. Okay, fine guys. So Shiv Sai Perseverance, Tirupati, Praveen signing off here. Thank you. We offer both online and offline trainings. Interested can contact that particular specified number. Thank you.